వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शरदा शरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ స్వామి సమర్థ లీలామృతం 42వ అధ్యాయానికి చేరుతున్నామమ్మా. స్వామివారిచే ఉద్ధరించబడినటువంటి యోగుల అంశాలు, వారిని ఏ రీతిగా పరిపక్వ దశకి తెచ్చినటువంటి వైనం మనం చెప్పుకుంటూ ఉన్నాము. నేటి అధ్యాయం రీత్యా పీరు సాహెబ్ మమరాజ్ అనేటువంటి యోగి పుంగవుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 42వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర, సంసారమన్నది దారి తెన్ను లేని మహారణ్యం వంటిది. భార్యాబిడ్డలు, బంధుమిత్రులు అందరూ అందులో ఉండే క్రూర మృగాల వంటివారు. ఈ ఇంద్రియాలు అడవిలో ఉండే దొంగల వంటివి. దొంగలు ఆస్తిని మాత్రమే హరిస్తారు, కానీ ఇంద్రియాలు మనలోని దైవత్వాన్ని కూడా హరించి వేస్తాయి. అజ్ఞానులైన వారు సంసారమనే ఈ మహారణ్యమునే స్వర్గముగా భావించి దిక్కుతోచక తిరుగుతూ కూడా ఒక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అజ్ఞానులైన వారు అని ముందే చెప్పారు కదా, అందుకన్నమాట. అగ్నిని కోరినవాడు అడవిలో కొరివిదయాన్ని చూచి దాని వెంటబడినట్లుగా బంగారాన్ని ఆశించిన వాడు కలవారి ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ధన సంపాదన పరుడు దాన్ని ఆర్జించుటకై ఎండమావులను చూచి మృగము పరిగెత్తినట్లుగా పరుగులు తీస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం అనేది పొందే వరకు మానవులందరూ ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. పునరపి మరణం పునరపి జననం తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అను ప్రబోధంలాగా ముక్తసంగుడు కాగోరిన మానవుడు మనోవిజయాన్ని సాధించే వరకు దానిని పొందలేడు. సుఖదుఖాలకు, భ్రమ ప్రమాదాలకు, రాగద్వేషాలకు, కామక్రోధాదుల వంటి ద్వంద్వాలన్నిటికీ మనస్సే ప్రధానం. ఆ మనస్సును నిగ్రహించడానికి విజ్ఞానం అవసరం. ఆ విజ్ఞానాన్ని పొందాలి అంటే సద్గురు భక్తి కావాలి. విద్యాసాగర, నీవు దానిని అలవర్చుకుని ఆత్మజ్ఞానాన్ని పొందుము. పీరు సాహెబ్ మమరాజ్. అక్కల్కోటకు దగ్గరగా మైకె దర్గా అను ఊరిలో జమేదారు అను ముస్లిం వ్యక్తి ఒకరు ఉండేవారు. ఆయన ఖైదీలను పర్యవేక్షించే జైలర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థుల మహిమలు, దివ్య శక్తుల గురించి విని ఉన్నారు. వారిని శరణు పొంది అనేక సమస్యల నుండి, బాధల నుండి విముక్తులైన వారిని గురించి కూడా తెలుసుకుని ఉన్నవాడు. అందుచే శ్రీ స్వామి సమర్థుల యందు సంపూర్ణ విశ్వాసం, భక్తి అతని మనసంతయు నిండి ఉండును. నిజాయితీగా తన ఉద్యోగమును నిర్వహించుచుండెడివాడు. అతడు నిత్యము ఖైదీల చేత కొన్ని పనులు చేయించుచుండువాడు. తరువాత వారిని బంధించుచుండెను. ఒకనాడు అట్లు ఆరుబయట పని చేయించు సమయమున ఒక ఖైదీ ఎట్లో తప్పించుకుని పారిపోయినాడు. ఇంతకాలము జమేదారు తన విధిలో ఎన్నడూ పొరపాటు పడలేదు. కానీ
ఇప్పుడు ఆ ఖైదీ దొరకకున్నచో తన ఉద్యోగమునకు హాని, అంతేకాక తనకు అపవాదు కళంకములేగాక శిక్ష కూడా అనుభవించవలసి వచ్చునని ఆలోచన కలిగెను. వెంటనే శ్రీ స్వామి సమర్థులు జ్ఞప్తికి వచ్చిరి. ఆయనకు తన మనస్సులోనే ఇట్లని మొరపెట్టుకొనెను: ఓ శ్రీ స్వామి సమర్థ, ఆ ఖైదీ తిరిగి దొరికేటట్లయితే నేను నా ఉద్యోగం వదిలి నా జీవితాంతం నీ సేవలోనే గడుపుతాను అని ప్రమాణం చేసుకున్నాడు. దాసగణ మహారాజ్ లాగా కదా అక్కడ సచరిత్రలు. ఆ మరుసటి రోజు ఉదయమే ఒక కానిస్టేబుల్లా ఖైదీని గుర్రంపై ఎక్కించుకుని వచ్చి అప్పగించాడు. ఎక్కడకు పోయినావని వానిని అడుగగా వాడిట్లు చెప్పెను: అయ్యా, నేను పారిపోయి ఒక మార్గమున వెళ్ళుచుండగా ఎవరో మనుష్యులు వచ్చుచున్నట్లు అలికిడి అయినది. ఒక గోతిలో దిగి దాగి ఉంటిని. మరల పైకి వచ్చి పారిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఒక సన్యాసి అడ్డుగా నిలిచి నన్ను పారిపోనీయలేదు. ఆ కారణముగా నేను మరలా పట్టుబడి తిని అని చెప్పెను. జమేదారుకు భక్తితో కన్నులు ఆనంద భాష్పములు స్రవించెను. శ్రీ స్వామి సమర్థులకు మనస్సులోనే అనేక ధన్యవాదములు అర్పించెను. వెంటనే అక్కల్కోటకు చేరి శ్రీ స్వామికి నమస్కరించెను. ఉద్యోగమును వదిలి తన మాట నిలబెట్టుకొందునని భారము శ్రీ స్వామిదేనని పలికెను. శ్రీ స్వామి అతనిని ఆశీర్వదించి రోజు 2 రొట్టెలిచ్చుటకై చోళప్పను ఆదేశించెను. 8 రోజులు గడిచిన తరువాత శ్రీ స్వామి అతనికి తన పాదుకలనిచ్చి వాటిని పూజించుకొమ్మని, తన కృప ఎప్పుడు ఉండునని ఇంటికి పంపిరి. ఆయన ఇంటికి వచ్చి ఆ స్వామి పాదుకలు పూజించుచుండగా ఇంటిలోని వారందరూ వ్యతిరేకించిరి. ఇంటినైనా విడిచెదను గాని శ్రీ స్వామి పాదుకలను విడువను అని చెప్పి అతను ఊరి వెలుపల పాడుబడిన ఒక ఇంటిని శుభ్రం చేసి అక్కడ పాదుకల నుంచి పూజించసాగెను. కొంతకాలం విచిత్రముగా ఎవరో ఆయనకు భోజనము వేళకు తెచ్చి ఇచ్చుచుండెడివారు. అట్లు క్రమముగా ఆ పాదుకల మహిమ అందరికీ తెలియవచ్చెను. ప్రజలు తమ బాధలు సమస్యల పరిష్కారమునకై ఆ పాదుకలకే మ్రొక్కు కొనుచుండిరి. వారి బాధలు తీరి మ్రొక్కు చెల్లించుకొనుచుండిరి. అందరూ ఆయనను పీర్ సాహెబ్ అని, హవలియా అంటే సిద్ధపురుషుడు అని పిలుచుచుండిరి. అక్కడనే అట్లు పేరు పొందిన తరువాత అతని కుటుంబ సభ్యులు వచ్చి ఇంటికి రమ్మని ప్రాధేయపడిరి. వారిని మన్నించి ఇంటికి తిరిగి వెళ్ళి అచ్చట శ్రీ స్వామి పాదుకలు ప్రతిష్ఠించి పూజించుచు తన జీవితమును గడిపిరి. శ్రీ స్వామి సమర్థుల కృపా కటాక్షం వలన ఒక సామాన్య జమేదారు గొప్ప పీర్ సాహెబ్ మహారాజ్గా పేరు పొందెను. మహాత్ములకు అసాధ్యమైన కార్యం ఏమున్నది? సాయిరామ్. తదుపరి అంశం వింతయోగి అవధూత. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థుల లీలలను వర్ణించడం ఎవరితరం? మనం ఎంత చెప్పుకున్నా జరిగిన దానిలో ఒక అంశం మాత్రమే అవుతుంది. ఆ స్వామి కృప వలన స్ఫూర్తిని పొందిన ఒక యోగి కథను చెబుతాను వినుము. ఇప్పుడు మైకెదర్గా ఊరిలోని జైలర్ గురించి చెప్పుకున్నాం గదా. అదే ఊరిలో ఒక కుటుంబంలోని వారందరూ తెలివి తక్కువ వారుగాను, అమాయకులుగాను, పిచ్చివారుగాను ఉండేవారు. అమ్మో, కుటుంబం కుటుంబం అట్టా ఉందిట అమ్మా. అది వారి యొక్క పూర్వజన్మ కర్మల ఫలమని వారిని చూడగానే తెలియచుండెను. సాయిరాం. కొన్ని రోజులకు ఆ ఇంటిలోని వారందరూ కాలక్రమమున చనిపోయిరి. సాయిరాం. ఒక్కడు మాత్రం మిగిలి ఉండెను. అతడును పిచ్చివాని వలె ఎవరైనా ఏదైనా పెడితే తినువాడు, లేకున్నా ఊరుకుండువాడు. అతని దీనస్థితిని చూచి ఆ ఊరిలో నివసించు శ్రీ స్వామి సమర్థుల భక్తుడొకడు జాలిపడెను. అతనిని అక్కల్కోటకు తీసుకొని వెళ్లి శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చుండజేసెను. వారి కుటుంబం యొక్క సంగతి చెప్పి ఇతనిని కరుణించి మంచివానిగా చేయుమని ఆ భక్తుడు శ్రీ స్వామివారిని ప్రార్థించెను. స్వామివారు ఏమీ చెప్పక ఊరికే అతనిపై తమ దృష్టిని సారించిరి. అట్లు 15 రోజులు గడిచెను. 16వ రోజున శ్రీ స్వామి అతన్ని ఊరికి తీసుకొని పొమ్మనిరి. చాలా విచిత్రం. అతని పరిస్థితి మారిపోయెను. అతడొక యోగిగా మారెను. అతనికి వాక్శుద్ధి లభించెను. అతని నోటి వెంట ఏదైనా మాట వచ్చిన ఎడల అది తప్పక జరుగుచుండెను.
శ్రీ స్వామి అనుగ్రహం అతనిలో ఈ రీతిగా పనిచేయుచుండెను. చాలా మంది ఆయన వద్దకు వచ్చి తమ బాధలు సమస్యలు చెప్పుకొనేవారు. ఆయన వాక్కు తమకు వేదవాక్కుగా భావించడివారు. ఒకసారి ఎంత బ్రతిమాలినా ఒకని విషయంలో ఆయన అవునని అనలేదు. దానితో విసిగిపోయి ఆ వ్యక్తి, ఏమయ్యా, అవునంటే నీ సౌమ్యం పోతుంది, ఇంత బ్రతిమాలించుకుంటున్నావు అని కోపంగా అన్నాడు. దానికి ఆ యోగి ఇట్లు బదిలిచ్చెను, ఇందు నా ఇష్టం ఏహీ లేదు. నేను నీవు చెప్పమన్నట్లు చెప్పను, శ్రీ స్వామి చెప్పమనినట్లు చెప్పెదను. ఇప్పుడు నేను అవునని చెప్పిన ఎడల శ్రీ స్వామి సమర్థులు నా చర్మం ఒలిచేస్తారు అని చెప్పాను. గురువు అనుగ్రహాన్ని పొందిన ప్రతి వారు గురువాజ్ఞను శిరసావహించి జీవించాలి. వారి ఆదేశాల మేరకు నడుచుకోవాలి. స్వతంత్రించి వ్యవహరించడానికి వీలు లేదు. కొందరు పూర్వజన్మలో యోగులై ఉండి కూడా చిన్న చిన్న పొరపాట్ల వలన మరల జన్మించి లౌకిక బంధాల యందు ఆసక్తి లేక పిచ్చివారి వలె నివసించుచు పూర్వకర్మలను పరిహరించుకొందురు. వారిని సద్గురువే తమ కరుణా కటాక్షాలతో అనుగ్రహించి మరలా నిజస్థితి యందు నిలుపుటకు సమర్థులు. శ్రీ స్వామివారు దీనజనాదరణ, శరణాగత రక్షణ, దుష్టగుణ పరివర్తనయను కార్యనిర్వహణకై అవతరించినవారు. తదుపరి అంశం శ్రీ ఠాకూర్ దాస్ బువా ఉరఫ్ కృష్ణ బువా. గురువు ఆజ్ఞ లేనిదే వారు భక్తులను రక్షించకూడదు అనేటువంటి అంశం మనం సమర్థ రామదాసు విజయంలో ఉద్ధవ్ అనే శిష్యుని అంశం రీత్యా తెలుసుకున్నాం. స్వామివారి అనుజ్ఞ లేకుండా ఒక భక్తుడు కష్టంలో ఉంటే ఎటు స్వామివారు రక్షిస్తారు కదా అన్నట్లుగా తానే వెళ్ళి రక్షించేటప్పటికీ ఆయన కేకలేస్తారు. కర్మ సూక్ష్మం అనేది, కర్మ సూత్రం అనేది చాలా సూక్ష్మమైనది అని మనం అటువంటి అంశాల రీత్యా తెలుసుకుంటూ ఉండాలి. బొంబాయిలో ప్రఖ్యాత కీర్తనకారుడు ఠాకూర్ దాస్ అను గొప్ప దత్తభక్తుడు ఉండేవాడు. అతడు చిన్నతనము నుండే గాణగాపురము, నరసింహవాడి మున్నగు దత్తాత్రేయ క్షేత్రములను దర్శించి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నాడు. అతని భార్య పేరు రాధాబాయి. అతనికి ఒక కుమార్తె కూడా ఉన్నది. అతను అనేక ప్రాంతములు తిరిగి కీర్తనలు చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవాడు. దత్తోపాసన చేస్తూ శ్రీదత్తుని గురించి తీవ్రముగా ధ్యానము చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి దురదృష్టవశాత్తు అతని శరీరం మీద తెల్లని మచ్చలు కనపడి కొద్ది రోజులలోనే శరీరమంతా వ్యాపించి అతని ఆకారం వికృతంగా తయారైంది. అందువలన అతను నలుగురిలోనికి రావడానికి సిగ్గుపడేవాడు. అతడు ఒకసారి గణగాపురం వెళ్ళి దత్తపాదుకలను దర్శించి అచ్చట భక్తి పారవస్యముతో కీర్తన చేసినాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి అక్కల్కోట వెళ్ళమని ఆదేశం ఇచ్చారు. అతను వేకువనే లేచి కాలినడకన అక్కల్కోట చేరుకున్నాడు. శ్రీ స్వామి సమర్థుల బసకు వెళ్ళి శ్రీ స్వామివారిని గురించి విచారించగా శ్రీ స్వామి ఒక వేశ్య ఆహ్వానముపై ఆమె ఇంటికి ఆశీర్వదించుటకై శిష్య సమేతంగా వెళ్ళి ఉన్నారని తెలిసింది. ఆ సమయంలో శ్రీ స్వామి వారి వెంట చాలా మంది పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఠాకూర్ దాస్ కూడా సరాసరి ఆమె ఇంటికి వెళ్ళి శ్రీ స్వామిని దర్శించి వారికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. శ్రీ స్వామి వారు అతని కేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది ఏది, సమర్పించలేదేమి ఈ అని చేయి చాపారు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. గాణగాపురంలో శ్రీ దత్తపాదుకలకు సమర్పించడానికి తనతో కస్తూరి తెచ్చుకున్నాడే గాని అది అక్కడ ఇయ్యడం మరిచిపోయాడు. అతను ఆనందముతో తన సంచి నుంచి కస్తూరిని తీసి శ్రీ స్వామివారికి సమర్పించాడు. చాలా ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని శ్రీ స్వామి అందుకొని అక్కడ ఉన్న పిల్లలందరికీ పూశారు. శ్రీ స్వామియే శ్రీ దత్తాత్రేయ స్వామి అని తన్మయత్వం చెందాడు. ఆ దత్తమూర్తి తన ఎదుట ఉన్న చిన్న పిల్లలందరూ తన రూపాలేనని వారికి కస్తూరిని సమర్పించారు. అది చూచి గాణగాపురంలోని దత్తపాదుకలు, దత్తాత్రేయమూర్తి, శ్రీ స్వామి
అందరూ ఒక్కరేననే దృఢమైన భావం అతనికి ఏర్పడింది. అతను అక్కల్కోటలోనే ఉండి శ్రీ స్వామిని సేవించసాగాడు. రాత్రులు అద్భుతంగా కీర్తనలు చేసేవాడు. ఒక రోజున శ్రీ స్వామి ఠాకూర్ దాస్ పైకి ఒక కాలిన కట్టెపుల్లను విసిరారు. అతడు దానిని శ్రీ స్వామి యొక్క ఆశీర్వచనంగా తలంచి దానిని మెత్తగా పొడి చేసి గాణగాపురం నుండి తెచ్చిన విభూది కలిపి ఒంటికి పూసుకున్నాడు. కొలది రోజులలోనే అతని ఒంటి మీద ఉన్న తెల్లని మచ్చలు అన్నీ మాయమైపోయి పూర్తిగా మామూలు చర్మం వచ్చింది. అతను శ్రీ స్వామి సమర్థుల ఆశీస్సులు పొంది తన గృహమునకు వెళ్ళినాడు. మరి ఒకసారి ఠాకూర్ దాసు తన భార్య రాధాబాయి కుమార్తెతో కలిసి శ్రీ స్వామిని దర్శించినారు. రాధాబాయి తనకొక్కతే కుమార్తెయని, తనకు కుమారుడు కావలనని శ్రీ స్వామిని ప్రార్థించినది. శ్రీ స్వామి వారు తన తలపైనున్న జరీ కుచ్చు టోపీని తీసి ఆమె ఒడిలోకి విసిరి అనుగ్రహించారు. ఆ తరువాత ఆమెకు ఒక కుమారుడు జన్మించినాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. అతను పెరిగి పెద్దవాడై శ్రీ స్వామి సమర్థులకు గొప్ప భక్తుడైనాడు. మరి ఒకసారి ఠాకూర్ దాస్ తన కుటుంబముతో శ్రీ స్వామిని దర్శించినప్పుడు శ్రీ స్వామి తన పాదుకలను ప్రసాదించి వాటిని కొంతకాలం పూజించి శ్రీ రఘునాథ మందిరములో ప్రతిష్ఠించు. అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేసేందుకు కొంత స్థలాన్ని కేటాయించమని ఆదేశించినారు. ఠాకూర్ దాస్ ఉరఫ్ కృష్ణబువ బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో సభామంటపములో కుడి భాగములో ఆ పాదుకలను ప్రతిష్ఠించి దానిపైన చిన్న మందిరమును నిర్మించి శ్రీ స్వామివారి చిత్రపటమును పెట్టి పూజించసాగెను. శాస్త్ర సమ్మతముగా ఆ పాదుకలను నిత్యము పూజ చేసేవాడు. నాడు నేడు అనేక వేల మంది భక్తులు ఆ పాదుకలను దర్శించి శ్రీ స్వామి సమర్థుల ప్రత్యక్షానుభవమును పొందుచున్నారు. శ్రీ ఠాకూర్ దాస్ బువా ప్రతి గురు పౌర్ణమి రోజున అక్కల్కోట వచ్చి కీర్తనలు చేసేవాడు. అతను నిశ్చలమైన భక్తితో శ్రీ స్వామిని సేవించి తరించినాడు. విఠల విఠల పాండురంగ పుండరీక విఠల పాండురంగ, ఆనంద విఠల పాండురంగ, బ్రహ్మానంద విఠల పాండురంగ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 42వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.